పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా తొలగిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తర్వాత ఎస్వీఎస్ వర్మ స్పందించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారన్నారు. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతున్నాయంటున్న వర్మ ఫైనల్ గా పార్టీ బాగుండాలనే కోరుకుంటామన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం జరిగిందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. ఏమన్నా ఎవరైతే పిఠాపురంకి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ ఉన్నారో వర్మనైతే మాత్రం ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఆయన అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చినటువంటి నేపథ్యం, దాంతోపాటుగా కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అతనైతే మాత్రం పూర్తిగా కూడా అంటే టీడీపీకి సంబంధించి తమ పార్టీ బాగు కోసమే ఏ పని చేసినా టీడీపీ పార్టీ కోసమే చేశానని చెప్పారు. అదేవిధంగా కూడా పార్టీని బలోపేతం చేయడం కోసమే తాను కృషి చేశాను అని తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇప్పుడు తన ఇన్ఛార్జిగా తొలగించినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే తిరిగి నూతన కమిటీగా ఏర్పడి టీడీపీ కోసం ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తాను ఎప్పుడూ కూడా టీడీపీ బాగుండాలని కోరుకుంటున్నానని తెలియజేయడం కూడా జరిగింది. అలాగే తనకి సంబంధించి ప్రధానంగా కూడా గత 2 రోజుల క్రితమే నారా లోకేష్ ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన తను పిలిచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. అటువంటి సందర్భంలో తాను ఈ పదవిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిర్వహించలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం తన్ని పక్కన పెట్టేయాలి అని చెప్పి అడిగానని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత అయితే మాత్రం ఆయన చాలా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ప్రధానంగా కూడా ఆ పిఠాపురంకి సంబంధించి పిఠాపురంలో ఆయన ఇండివిజువల్గా కూడా పోటీ చేసి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గెలిచినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది ఆయన ఇన్ఛార్జి నుంచి తొలగించడంతో మాత్రం ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సమన్వయంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ అయితే మాత్రం ప్రతిసారి కూడా సమన్వయ లోపంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా కూడా ఫ్లెక్సీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ అదేవిధంగా కూడా ప్రోటోకాల్కి సంబంధించిన అంశాలంటూ కూడా నానా హడావుడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా మొన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి అక్కడ ఏదైతే మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంగణం ముందున సీఎం చంద్రబాబు ఫోటో ఉంచలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన వివాదం సృష్టించినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఈ నాయకుడిగా ఉన్నటువంటి ఎవరైతే పెండెం దొరబాబు ఉన్నారో ఆయనకి ఈయనకి మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం, బాహాబాహికి కూడా దిగుతారా అన్నంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తన అసంతృప్తిని కూడా చెప్పడం జరిగింది. ఫోటోలకు సంబంధించి ప్రోటోకాల్ అంటూ కూడా వివాదాలు సృష్టిస్తే కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా కూడా రీసెంట్గా ఏదైతే ఈ తమిళనాడు ఎన్నికలు జరిగాయో ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా పొలిటికల్కి సంబంధించి పొలిటికల్ స్ట్రక్చర్స్లో అయితే మార్పులు వచ్చేటువంటి ప్రక్రియలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఒక పక్కన జనసేనకు సంబంధించిన నాయకుల్ని ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తూ వివిధ ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి ట్రోల్స్కి సంబంధించి కానీ ఆయనకి సంబంధించి జన సైనికుల్లో వస్తున్నటువంటి కొంత మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సస్టైన్ చేయాలంటే మాత్రం ఈ విధంగా పొరపచ్చలు లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం వర్మని అయితే మాత్రం ఇన్ఛార్జి నుంచి తొలగించడం జరిగింది. ఇన్ఛార్జిగా తొలగించి అతనికి అయితే మాత్రం రాష్ట్ర నాయకత్వంలో అయితే మాత్రం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన అయితే మాత్రం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూనే మధ్యలో నుంచి లేచిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అంటే తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో కళ్ళంటి నీళ్లు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడ కనపడకుండా ఉండేందుకు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.
కనపడింది. ప్రధానంగా తనకైతే మాత్రం టీడీపీ పార్టీ బలోపేతం చేయడానికే అనునిత్యం కూడా తన పాటుపడ్డానని చెప్పుకోవడం జరిగింది. అలాగే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్పాడు. థర్డ్ పాయింట్గా కూడా ఎవరైనా సరే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఠాపురంకి సంబంధించిన నాయకులే ఇక్కడ నూతన కమిటీలో ఉంటారు కాబట్టి పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎటువంటి లుకలకలు రాకుండా ఇబ్బందులు కలగకుండా మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించే ఈరోజు పిఠాపురానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే వర్మ ఉన్నారో వర్మనైతే పక్కన పెట్టేసి నూతన కమిటీని ఏర్పాటు చేయడం ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.